హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో గన్నేరు మొక్కల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. దీని గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. అక్క ఇది మా ఇంటి దగ్గర ఉంది, దీన్ని తీసేసేలా, విషం అంట కదా అక్క అని కొందరు అడిగితే, ఇంకొందరు అడిగారు అక్క ఈ పూల మొక్కల్ని పెంచుకునే ఈజీ మెథడ్ మాకు చెప్పండి అని చెప్పారు. గుత్తులుగా పూలు పూయాలంటే ఏం చేయాలని కూడా అడిగారు. వీటన్నిటికీ నేను ఈ వీడియోలో సమాధానం చెప్తాను. అలాగే ఒక బిగ్ సీక్రెట్ కూడా మీకు చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పేదాన్ని మీకు బాగా అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ ముందుగా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన వీడియో చూద్దామండి. ఈ గన్నేరు మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ అండి. దీనికి వేరే మొక్కలాగా పెద్దగా కేర్ తీసుకునే అవసరం లేదు. నీళ్లు పోసినా ఉంటుంది, కొద్దిగా పోయకపోయినా ఉంటుంది. ఎండాకాలంలో అయితే విపరీతంగా పూలు పూస్తుంది, చెట్టు నిండా పూలు పూస్తుంది. 360 రోజులు పూలు పూసే మొక్కల్లో ఇది కూడా ఒకటి. దీనికి సీజన్, ఆ సీజన్ ఈ సీజన్ అంటూ లేదు. దీని నేల మీద పెంచితే కనుక చూడండి ఇట్లా పెద్ద వృక్షంలాగా పెరుగుతుంది. ఇది మా ఇంటి దగ్గర ఉన్న తెల్ల గన్నేరండి. ఇది ముద్ద గన్నేరు, అంటే వైట్ గులాబీ పూల్లాగా గుత్తులుగా పూస్తుంది. చాలా బాగుంటుంది. దీన్ని నేను సగం ప్రూన్ చేశాను, సగం మాత్రం ప్రూన్ చేయలేదు. ఇది బయట సైడ్ వచ్చింది కదా, అందుకే ప్రూన్ చేయలే. ఇంకొక మొక్క చూడండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది చూడటానికి ఎంత అందంగా ఉంది చూడండి. చిన్న మొక్క, కాకపోతే ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి. ఇన్ని కొమ్మలు రావాలి అనుకుంటే కనుక నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ప్రూనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రూనింగ్ చేసుకుంటేనే కొత్త చిగుళ్ళు వస్తుంది. అలాగే మనకు గుత్తులుగా పూలు పూస్తుంది. గుత్తులుగా పూలు పూయాలి అనుకునే వాళ్ళు తీసుకొని జాగ్రత్త ఏదైనా ఉంది అంటే దానికి ఏంటంటే మనం ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేయడం వల్ల మనకు కావాల్సిన షేప్లో కూడా ఉంటుంది. దానికి ఉదాహరణ కూడా నేను ముందు చూపిస్తాను, మీరు చూడండి. ఇంకొక టిప్ చెప్తాను మీకు. ఇది నేను కేరళ నుంచి తెప్పించుకున్న మొక్క, చిన్న పాట్లోనే ఉండిపోయింది. ఇది ఎందుకు కొద్దిగా కేర్లెస్గా నేను ఉన్నానంటే, నేను అనుకున్న కలర్ కాదు. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్న పింక్ ముద్ద గన్నేరు. ఇది ఎలాగ ఉంది కదా అని కొద్దిగా నేను అందులోనే ఉంచేశాను. ఆయన కూడా పూలు అయితే పూసింది. నేను అది కట్టేలాగా ఉంది చూడండి, అది తీయలేదు. తీయకపోయినా కూడా 3 చిగుళ్ళు వచ్చింది. కానీ ఆ చిగుళ్ళు ఫాస్ట్గా పెరగట్లేదు. మన పూలు అయింది కట్ చేస్తే ఫాస్ట్గా పెరిగి ఎక్కువ పూలు పూస్తుంది, లేకపోతే అలాగే ఉండిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇది మా పక్కింట్లో ఉన్న గన్నేరు పూల మొక్క. ఇది రెడ్ పింక్ మిక్స్డ్గా ఉంటుంది. ఇది కొద్దిగా చూడటానికైతే బాగుంటుంది. చెట్టు నిండా పూలు పూసింది చూడండి, ఎంత గుత్తులుగా పూలు పూస్తుంది. దీనికి పెద్ద కేర్ ఏం తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే ఓనర్ ఇంట్లో ఉండరు కాబట్టి. దీనికి నీళ్ళు మాత్రం పోస్తుంది పని ఆమె, అంతే. కానీ దీనికి ఒకటి గమనించారా మీరు, ఈ మొక్క ఏమాత్రం అందంగా లేదు. పూలు అయితే చాలా బాగుంది, కానీ మొక్క మాత్రం పిచ్చగా పెరిగిపోయింది. ఇంటి ముందు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు దానికి ప్రూన్ చేసి ఒక ఆకారం ఇచ్చుకోండి. అది చూడటానికి చాలా బాగుంటుంది. మీకు ఈజీగా చెప్పాలంటే మెయిన్ రోడ్లంతా, మన హైవే మీద అంతా చూస్తూ ఉంటాం కదా, డివైడర్లో ఎంత బాగా ప్రూన్ చేసి పెడతారు చూడండి. అట్లాగే మనం కూడా ఒక షేప్లో పెంచుకోవచ్చు. ఇంకా దీని ప్రాపగేషన్ చూద్దామండి. చూడండి, ప్రాపగేషన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చిన్న ఒక లేత మొక్కల నుంచి కూడా వస్తుంది. అలాగే ముదురు కొమ్మల నుంచి కూడా చక్కగా మనం దీన్ని ప్రాపగేషన్ చేసుకోవచ్చు. ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉన్న ముదురు కొమ్మల్ని ఇలా ఇసుకలో గుచ్చితే 1 నెల 2 నెలలో మనకు చక్కగా వేర్లు వస్తుంది. దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు. కొద్దిగా ముదిరిన కొమ్మలు ఉంది అనుకోండి, దొరికింది అనుకోండి మీకు, దాన్ని వాటర్లో పెడితే అందులో మనకు 1 నెల 2 నెలల్లో చక్కగా పెద్దగా మనకు వేర్లు వస్తుంది. కానీ 2-3 రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. దాన్ని కొద్దిగా నీడలో మాత్రం పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎండలో పెట్టాలా అంటారు. ఎండలో పెట్టే అవసరం లేదు. అలాగని మరీ చీకటి ప్రదేశంలో పెట్టినా కూడా వేర్లు రావు. సెమీ షేడ్లో లేకపోతే పెద్ద చెట్టు కింద పెడితే మనకు చక్కగా వేర్లు వస్తుంది. ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే ఎయిర్ లేయరింగ్.
ఈ ఎయిర్ లేయరింగ్ మెథడ్ మనం 360 రోజులు కూడా చేయొచ్చు. అదే మనం కటింగ్ పెంచుకోవాలనుకుంటే వర్షాకాలం వరకు ఆగాలి. కానీ ఎయిర్ లేయరింగ్ అలా కాదు, సమ్మర్లో కూడా అంటే చాలా హాట్ సీజన్లో కూడా మనం ఎయిర్ లేయరింగ్ చేసుకోవచ్చు. దీని గురించి నా ఛానల్లో చేసిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియో ఉంది. నేను వీలుంటే కనుక ఒకసారి లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చూసుకోండి. మీకు ఎయిర్ లేయరింగ్ గురించి కంప్లీట్గా తెలుస్తుంది. ఏ మెథడ్లోనైనా మనం వేర్లు వచ్చిన తర్వాత కొద్దిగా మట్టి, ఇసుక, కంపోస్ట్ కలిపి ఏ పాట్లోనైనా మనం పెట్టుకోవచ్చు. మరి డైరెక్ట్గా మీరు కంపోస్ట్ ఎక్కువ వేసిన దానికన్నా కొంచెం కంపోస్ట్ వేసి పెట్టండి. ఎందుకంటే లేత వేర్లు వచ్చింది, ఎక్కువ మనం కంపోస్ట్లో పెట్టామంటే సరిగా పెరగదు. ఇందాక చెప్పినట్టు ప్రూనింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఈ ముదురు చెట్లలో అప్పుడప్పుడు మీకు ఇలా విత్తనాలు వచ్చింది కూడా చూస్తూ ఉంటారు. చాలా వరకు రాదు, చాలా రేర్ కేసులో వస్తూ ఉంటుంది. ఇది గాలికి ఎగిరిపోయి ఇంకొక చోట పడి మొలుస్తాయేమో తెలియదు. నేను సీడ్స్ వేసినప్పుడు మాత్రం అందులో రాలేదు. నా ఇంటి దగ్గర ఉన్న పెద్ద మొక్కల్లో వచ్చింది, కానీ నేను నాటితే రాలేదు. ఇంకా దీని గురించి సీక్రెట్ తెలుసుకుందాం. అంటే దీని ఏ చెట్లలో విషం ఉంటుంది అని చూడండి. ఇటువంటిది మీరు ఎల్లో కలర్ గన్నేరు కూడా చూస్తూ ఉండొచ్చు. దీన్ని కరవీరా అని కూడా అంటారు. మన వినాయక చవితి రోజు 21 పత్రిలే పెడతాం కదా, అందులో ఇది కూడా ఇంపార్టెంట్ అయిన ఒక పత్రి. ఈ పూలు కూడా చాలా బాగుంటుంది. ఈ పూల చెట్లు అయితే కానీ, లేకపోతే ఆ మామూలు గన్నేరు కానీ, ఇవన్నీ మన తాతల కాలం నుంచి వచ్చిన మొక్కలు, ఇవన్నీ కొత్తగా వచ్చిందేం కాదు. ఇందులో విషం ఉంటుందా అంటే ఉంటుంది, కానీ ఎక్కడ ఎలా తింటే విషం అనేది కూడా తెలుసుకోవాలి. మొక్కలు ఉండగానే ఒక 2 పూలు ఎవరో తిన్నారు అనగానే చచ్చిపోతారంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వదు. అందులో ఈ కరబీరలో అంటే ఈ గన్నేరులో ఈ పచ్చగన్నేరు ఉంది కదా, ఆ గన్నేరులో కాయలు అవుతాయి. కాయలు పండైనాక దాంట్లో నుంచి ఇలా విత్తనాలు వస్తుంది. ఈ విత్తనాలతో మనం ఆడుకొని పెరిగిన వాళ్ళమే. మా అమ్మమ్మ వాళ్ళు అసలు ఏం చెప్పేవారు కాదు. ఎందుకంటే దీంతో ఆడుకొని మాత్రాన చచ్చిపోరు, లేకపోతే కొద్దిగా నోట్లో పెట్టుకోగానే చచ్చిపోరు. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది ఇది విత్తనాలు. మామూలు పిల్లలు అలాగే తినలేరు దీన్ని. సరే, ఇంకా దీని లోపల పప్పులాగా ఉంటుంది. ఇక ఇట్లాంటిది ఈ పప్పుని ఒక 2 గుప్పెళ్ళు తీసుకొని, అంటే అన్ని సీడ్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని పప్పులు తీసి దాన్ని మెత్తగా నూరుకొని తింటే చచ్చిపోతారు. ఇవన్నీ ట్రై చేయాలనుకుంటే చావాలనుకునే వాళ్ళే ట్రై చేయాలి తప్ప మామూలుగా ఉన్న వాళ్ళ మనుషులు ఎవరు అంత కష్టపడరు. ఒక పూలు తింటే కనుక చచ్చిపోతారా అంటే గ్యారంటీగా లేదు. మరి ఆ కేరళలో ఆమె ఎందుకు చచ్చిపోయిందో ఆ దేవుడికే తెలియాలి. ఆమె ఎన్ని పూలు తిన్నదో, అది ఎలాంటి పూలు తిన్నదో తెలియదు నాకు. అది పూలన్నీ బ్యాన్ చేస్తున్నారంటే నేనైతే అస్సలు దాని గురించి కేర్ చేయను. ఎందుకంటే మీ దగ్గర పూల మొక్కలు ఉంటే కనుక తీసే అవసరం ఏం లేదు. 1-2 పూలు నోట్లో పెట్టుకోగానే చచ్చిపోరు, గ్యారంటీగా చచ్చిపోరు. ఇది నా అభిప్రాయం, ఇంకా మీ అభిప్రాయం మీది. ఓకేనా? ఇది నాకు తెలిసిన కొన్ని విశేషాలు చెప్పాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపిస్తే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.